మొత్తం వచ్చేసి ఎవిడెన్స్ తో సహా మీకు మొత్తం కాపీలతో సహా ఇస్తున్నాను మేడం. నాకు పూర్వవేల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని ముచ్చుకుంట అనే ఒక కుంట ఉన్నాయండి. 7 ఎకరాల 40 సెంట్లు ఈ వెంగమాంబ విద్యాలయానికి వెనుక భాగాన తూర్పు భాగాన ఒక ముచ్చుకుంట అనేది ఉండదు. 7 ఎకరాల 40 సెంట్ల స్థలం. ఆ కుంటను అనువంశికాల మీద కొంతమంది పచ్చ అంకమ్మ ఇలాంటి వాళ్ళంతా చేపించుకొని దాన్ని సెంట్ల రూపంలో అమ్ముకుంటున్నారు. అదే కాకుండా ఈ వెంగమాంబ విద్యాలయం 10-15 సర్వే నెంబర్లో ఉన్నది. అది కొండపోరం పోకుగా అనిపిస్తున్నది. కొండపోరం పోకు అది. అక్కడ విద్యాలయాలు విద్యా సంస్థలు ఎలా కడతారో మాకు తెలియదు. ఆ కొండ అనేది ఒక పొరంపాకు ల్యాండ్. అది డీకేటీ పట్టాలు మాత్రమే తీసుకోవచ్చు, ఏదైతే తీసుకునేదానికి లేదు. అటువంటి దాంట్లో కట్టిండారు అనేది కొంత మేరకు అభియోగంగా వస్తుంది. అది పూర్తి స్థాయి విచారణ చెయ్యండి అని చెప్పేసి నేను తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. ఇప్పుడు రెండోది వచ్చేసి ఆ వెంగమాంబ స్కూల్ ఆధ్వర్యంలో ఆ ఆవరణంలోనే ఈ 1251 కుంట ముచ్చుకుంట అనేది దాన్ని కూడా టోటల్ ఆక్రమించుకొని వాళ్ళ బుద్ధి పుట్టట్టు సెంట్ల రూపంలో అమ్ముకుంటున్నారు. అధికారులు, రెవెన్యూ అధికారులు నిద్రపోతాండ్రో ఏం చేస్తున్నారో తెలియదు. యాన్నైనా ఏదైనా చేయమంటే గనక సెంటు ఎవరన్నా ఆక్రమించినారంటే వాళ్ళ ఇండ్ల మీదకి పోయి వాళ్ళ గోడలు పగలు కొట్టి అయి పగలు కొడతాం ఈ పగలు కొడతామంటారు. ఈడ వచ్చేసి ఎకరాలకు ఎకరాలు 100 కోట్ల ఆస్తులు, మిద్దెలు, రూములు, బిల్డింగ్లు కట్టుకొని అనుభవిస్తూ ఉంటే దాంట్లోకి వచ్చేసి ఆన్లైన్లలో కూడా రెవెన్యూ వాళ్ళు అనువంశికం కింద ఎక్కిస్తున్నారు. దాంట్లోకి మళ్ళా రిజిస్ట్రేషన్లకు కూడా పర్మిషన్లు కూడా మా తహసీల్దార్లు ఇస్తున్నారు. ఇది ఏ విధంగా ఇస్తున్నారు ఏంది అని చెప్పేసి ఏదైనా అడగాలని అడిగినా కూడా వాళ్ళు సరైన ఆన్సర్ ఇచ్చే స్థితిలో లేరు. దాదాపుగా 4 నెలల క్రితం 4 నెలలు కావస్తున్నది 100 కోట్ల కుంభకోణం చెరుకూడి వారిది అని చెప్పేసి ఒకటి ఇచ్చినాం. దానికి ఇంతవరకు ఎటువంటిది రిప్లై అనేది కానీ ఇంకొకటి కానీ లేదు. దానికి ఈరోజు వచ్చి ఇప్పుడు ఈ 100 కోట్ల దానికి రిప్లై లేదు. ఇప్పుడు మళ్ళా ఇది ఒక దాదాపుగా 150 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇది ముచ్చుకుంటా ఈ 10-15 సర్వే నెంబరు ఇదంతా కూడా. దీంతో ఏమైనా సరే మా తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మన జిల్లా కలెక్టర్ గారు కానీ పరిశీలించి ముఖ్యంగా గమనించి దాంట్లో ఏంది అంటే గనక ఒక విద్యాసంస్థను కూడా నడుపుతున్నారు. ఏ ఒక్కరో పొరపాటు జరిగి ఏదైనా బిల్డింగ్లో ఏదైనా జరిగితే గనక అక్కడ విద్యాసంస్థ నడుపుకునేదానికి దానికి తగ్గ రూల్స్, ఫైర్ స్టేషన్ కానీ ఇంకోటి కానీ ఇట్లాంటివన్నీ కూడా కమిట్మెంట్లు ఉండాలా. అటువంటి ఉండయా లేవా? రెండోది వచ్చేసి అది కుంటలో ఉన్నది, కుంటంతా ఆక్రమించుకొని ఆ గ్రౌండ్ గా ఏర్పాటు చేసుకొని ఉండరు. ఈ విద్యా సంస్థను దీన్ని ఈ 10-15 సర్వే నెంబర్ను ప్లస్ వచ్చేసి 1251 ముచ్చుకుంటాను పూర్తి స్థాయిలో మన తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, మన జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయి తీసుకొని ఇది వెరిఫికేషన్ చేసి దాంట్లో ఉన్న వ్యక్తులను ఈ దొంగతనంగా చేపిస్తున్నారు. ఈ దొంగతనానికి వచ్చేసి సహకరించిన అధికారులను ముందు అధికారుల మీద దెబ్బ పడితే గాని ఏరే వాళ్ళకు రాదు. అధికారులు రాసిస్తేనే వాళ్ళు దిగేది. ఈ అధికారులు డబ్బులు తీసుకోవడము, ఎంతంటే అంత తీసుకోవడం, వాళ్ళ బుద్ధి పుట్టట్టు రాసిస్తారు. కుంటలు వచ్చేసి అనువంశికాలు ఎట్టయితాయండి? కుంటగా ఉండేది అనువంశం కింద. అవి ఏదైనా డిగెట్ పట్టా పెట్టుకున్నారనేది కూడా కాదు, అనువంశం కింద ఎక్కించుకొని ఉండరు. గవర్నమెంట్ అనువంశికాలంటే కనుక వాళ్ళ అబ్బబ్బల నాటి ఆస్తులు అన్నమాట. కుంటలు ఏ విధంగా అబ్బబ్బల నాటి ఆస్తులు అవుతాయి? ఇది పూర్తి స్థాయిలో విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారిని మేము మరీ కోరుకునేది ఒకటి, మా జిల్లా కలెక్టర్ గారు చెరువులు కుంటలు అంటే కనుక చాలా బాగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎంతైనా డబ్బు ఆయన పర్సనల్ గ్రాంట్లోదైనా తీసి కుంటలు కానీ చెరువులను కానీ క్లీన్ చేపించడంలో మా జిల్లా కలెక్టర్ గారు ముందుండి పోషణ పోషిస్తున్నారు. వారికి మేము మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఈ కుంటను కూడా అదే విధంగా ఆక్రమించిన కుంటనంతటిని కూడా
గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కుంటను చేయకపోతే కనుక ఇప్పుడు పూర్వామిల్ల టు బద్దెల్ రస్తా మెయిన్ రోడ్డు మీద దాదాపుగా రోడ్డు అంతా కొట్టుకొని పోయిండది. వాన వస్తే గనక రోడ్డు అంతా కొట్టుకొని పోతుంది. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఈ కుంటను అమలుకుంటున్న ఇది ముచ్చుకుంటను వచ్చేసి 100% పరిశీలించి దాన్ని ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని మళ్ళీ యథావిధిగా కుంట మాదిరినే ఉండేటట్టు చేయాలని గవర్నమెంట్ ను, ప్రభుత్వాన్ని, మా తహసీల్దార్ గారిని, మా ఆర్డీఓ గారిని, మా కలెక్టర్ గారిని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మరీ కోరుకుంటున్నాను.